लक्ष्मी नृसिंहमूर्ति की जय। सद्गुरुनाथ महाराज की जय। सुधावल्ली भरिष्वंग सुरभीकृत वक्षसे घटिकाद्रिनिवासाय श्री नृसिंहाय मंगलम। భగవానుడియే 108 దివ్యదేశంలో ఒకటైన శ్రోళింగర్ క్షేత్రం చాలా మందికి తెలుసు. కార్తీక మాసము, ఆ మాసంలో స్వామి యోగ నిద్ర నుంచి వరమిచ్చేటట్టు ఐదీకం అని అందరికీ తెలుసు. అటువంటి విశేషమైన మాసం ఇప్పుడు ఈ విశ్వావసవరుడం కార్తీక నెల జరుగుతూ ఉంది. ఈ కార్తీక నెలలో 1300 మెట్లు ఎక్కి దర్శనం చేసి మళ్ళీ అదే దారిలో కింద దిగి మళ్ళీ పక్కన ఉన్న చిండకొండకి 400 మెట్లు ఎక్కి యోగాంజనేయ స్వామిని దర్శనం చేసి ఆ తర్వాత ఇంటికి పోయి తన వారి వ్రతాన్ని పూర్తి చేయాలి అని చెప్పి సంకల్పించుకొని ఇంట్లో నుంచి బయలుదేరి ఈ కార్తీక మాసం మాత్రం లక్షోపలక్ష భక్తులందరూ విచ్చేసి ఉంటారు, వస్తూ ఉంటారు ఇక్కడికి, ఈ శ్రోళింగర్ క్షేత్రానికి. అటువంటి విశేషమైన క్షేత్రం. ఎందుకని అందరూ వస్తున్నారంటే ఈ నెల స్వామివారు అడిగిన వరమంతా ఇస్తూ ఉన్నారు. ఈ నెల అడిగిన వరం ఇచ్చేది మాత్రం కాకుండా ఎవరికి ఏ ఉపాధి ఉన్నా దాన్ని సరిచేసేస్తున్నారు. అందరికీ ఏది అడిగినా స్వామి వరం ఇచ్చేస్తున్నారని చెప్పే చాలామంది జనాలు ఈ కార్తీక మాసం ఏ సంకల్పంతో వస్తున్నారో అదే సంకల్పం వచ్చే కార్తీక మాసం లోపల వాళ్ళకి అది లభిస్తుంది అని నమ్మకంతో అందరూ వస్తున్నారు. వాళ్ళందరికీ ఆ వరాన్ని కూడా పొందుతూ ఉన్నారు. అటువంటి విశేషమైన ఈ కార్తీక మాస క్షేత్రం గురించి ఘటికాచల మహాత్మ్యం అని చెప్పి, ఈ క్షేత్రానికి ఘటికాచల క్షేత్రం అనే పేరు చాలామందికి తెలిసి కూడా ఉంటుంది. ఈ ఘటికాచల క్షేత్రం ఏమంటే, ఈ ఘటికాచలం అంటే 24 minutes అని పేరు. ఈ 24 నిమిషం అని, ఆ 24 నిమిషాన్ని క్షేత్రంగా పొందింది ఈ ఘటికాచల క్షేత్రం. దాంట్లో ఘటికాచల మహాత్మ్యం. ఎందుకని స్వామి ఇక్కడికి వచ్చారు, స్వామి ఏం చేయటానికి ఇక్కడికి వచ్చారు, ఎటువంటి వరాన్ని అందరికీ ప్రసాదిస్తూ ఉన్నారు అని చెప్పి బ్రహ్మవైవర్త పురాణం వ్యాసుడు వారు రచించిన 18 పురాణాల్లో ఒకటైన బ్రహ్మవైవర్త పురాణంలో ఇది ఉంది. చాలా విశేషమైన పురాణం. ఈ పురాణం ఎవరైతే వింటారో వారందరికీ కూడా శ్రీ నృసింహమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహం దొరుకుతుంది. ఈ కథని ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్ళందరికీ కూడా అడిగిన వరమంతా స్వామి ఇచ్చేస్తున్నారు. అది కాకుండా గడిగాద్రినాథ కృపయ గడికా మాద్రాత్ భవంతి దుర్ఘటాహ కామాహ. గడిగాద్రినాథుడి యొక్క కృపచేత, గడిగాద్రినాథుడైన శ్రీ నృసింహమూర్తి యొక్క కృపచేత ఎవరైతే ఈ మహాత్మ్యాన్ని వింటారో వాళ్ళందరికీ దుర్ఘటాహ అవన్నీ కూడా పోతుంది. అది పోగొట్టమే కాకుండా ఎవరు ఏదనుకోని స్వామిని ఇది శ్రవణం చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది దొరుకుతుంది అని చెప్తున్నారు. కార్తీక మాసం ఇది వినటం, దీన్ని నరసింహస్వామిని ఇది వింటూ మనం తలుచుకుంటూ వింటే మన కోరికలంతా తీరుతుంది అని చెప్పి పురాణంలో వ్యాస భగవానుడు రాసి ఉన్నారు. ఆ ప్రకారంగా ఈ పరాశర మహర్షి ఋషులు వీళ్ళు సంవాదంగా ఉన్న ఈ బ్రహ్మవైవర్త పురాణంలో శ్రీమద్ వెంకటశైలస్య మాహాత్మ్యం వదతాత్వయా మధ్యే కించిత్ ఉపన్యస్త ఇంద్రద్యుమ్నస్య వైభవం రాజ్ఞస్తస్య మహాబాహో కథం బ్రాహ్మణ్యమాగతం కేన వా తపసా బ్రహ్మన్ కస్య వారాధన క్రమాత్. ఋషులందరూ పరాశర మహర్షిని చూసి అడుగుతున్నారు, వెంకటాచల మహాత్మ్యం తిరుమల క్షేత్రం నుంచి ఆ విశేషమైన మహాత్మ్యాన్ని, ఆ చరిత్ర గొప్పని మా అందరికీ చెప్పారు. అది చెప్పేటప్పుడు మధ్యలో ఇంద్రద్యుమ్న మహారాజు అయిన ఆ రాజుని యొక్క మహాత్మ్యాన్ని, శ్రోళింగర్ క్షేత్రంని ఒక గొప్పతనాన్ని కొంచెంగా చెప్పారు. దాన్ని ఆ మహారాజు ఇంద్రద్యుమ్న రాజు ఎలా అయితే నృసింహస్వామి కృపచేత మోక్షాన్ని పొందారో
ఎలా తపస్సు చేశారో, ఎవరి వల్ల అక్కడికి పోయి తపస్సు చేశారో అవన్నీ కూడా మాకు విస్తారంగా మీరు చెప్పాలి అని చెప్తే, జాతమాత్ర విష్ణుభక్త శంఖచక్రాంకితో యువా. ఇంద్రద్యుమ్న రాజా ఆయన పుట్టుకతోనే శంఖచక్రాన్ని పొంది, ఆ లాంఛనాన్ని పొంది, దాంతోనే మధురాపురి అని చెప్పే ఆ క్షేత్రాన్ని ఆయన దాన్ని మధ్యలో పెట్టుకొని విశేషమైన ఆ రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈ భూమండలానికి మొత్తం చక్రవర్తి మహారాజుగా ఉన్న ఆ ఇంద్రద్యుమ్న మహారాజా ఒకనాడు అడవికి వెళ్ళి వేట చెయ్యాలి అని చెప్పి తన మంత్రులతో పాటు అమాత్యులు, తన భటలు వీళ్ళందరితో పాటు ఆయన వెళ్తూ ఉన్నారు. అలా వెళ్ళేటప్పుడు అడవిలో ఒక జింకని చూస్తున్నాడు ఆయన. ఆ జింక చాలా అందంగా ఉంది. ఆ జింకని వేట చెయ్యాలి అని సంకల్పం చేసి తన బాణాన్ని తీసేటప్పుడు ఆ జింక మాయమైపోతుంది. అది పరిగెత్తి తన సమూహానికి వెళ్ళి మిగతా జింకతో కలిసిపోతుంది. దాన్ని వెతుకుతూ ఉంటే మనుషులు గొంతుతోటి ఒక జింక మాట్లాడుతుంది. హే జగన్నాథ, పుట్టుకతోనే జగన్నాథుడి ఒక కృపని చెందిన నువ్వు ఈ మాదిరి ఇతర జీవులకి హింస చేయొచ్చా? విష్ణుభక్తుడైన నీకు ఇవన్నీ అందంగా ఉందా? ఇటువంటి విశేషాన్ని నువ్వు చేసేది నీకే సరి అని అనిపిస్తుందా? మా జీవితం ఎలా ఉంది చూడు. మామోచ్చ శరం రాజన్ యదేదత్ గతికా వయం. మా జీవితం ఎలా ఉంది చూడు. మా జీవితం ఎవరు వచ్చినా వాళ్ళకి మా వల్ల ఎవరికి హింస ఉండదు. కానీ ఎవరు వచ్చినా మాకు వాళ్ళు ఏం చేస్తారో అని భయంతోనే మేము బతకాలి. అటువంటి జీవం మాకు నీకు ఏమనిపిస్తుందో దాన్ని చెయ్యని చెప్తుంది. అలా చెప్పినప్పుడు ఈ రాజుడికి తన జీవితంలో మన వల్ల ఒకరిని హింస చేస్తున్నామే, ఇదంతా మన మనుష్య జన్మానికి ఇది సరి వస్తుందా? ఇది ఇలా చేయొచ్చా? మన రాజుడైనా కూడా ఇంకొకరిని కాపాడాలే తప్ప మనం మన వల్ల హింసిస్తున్నామే, అది కరెక్టేనా అని చెప్పి ఆ ధనుస్సుని బాణాన్ని చేతుల నుంచి వదిలేశాడు ఆయన. వదిలేసి భవంతు సుఖిన సర్వే, ఆ వాళ్ళందరినీ చూసి, ఆ జింకలందరినీ చూసి చెప్తున్నారు, మీరందరూ భయపడొద్దు, మీరందరూ సుఖంగా ఉంటారు, నా వల్ల మీకేం భయం కాదని చెప్పి తన రాజ్యానికి వెళ్తున్నాడు. అక్కడ వెళ్ళంగానే తన భార్యతో కూడి క్షేత్రయాత్రకి బయలుదేరుతున్నాడు. అట్లా బయలుదేరేటప్పుడు తన రాజ్యాన్ని మొత్తంగా కలిసి అట్లే ఇచ్చేస్తున్నాడు. ఎవరికి? తన పుత్రుడికి ఇచ్చి హరిద్వార్ క్షేత్రానికి వెళ్ళి చాలా కఠినమైన తపస్సుని చేస్తూ ఉన్నాడు. అలా చేసిన కొన్ని రోజులకి జగన్నాథపురికి వెళ్తున్నాడు ఆయన. తతోన్యం దేశమాగత్య జగన్నాథం జగత్పతి. అక్కడ పోయి జటాముడి ఇవన్నీ ధరింప చేసుకొని ఆయన విశేషమైన తపస్సు చేస్తున్నాడు. దర్భశయనంలో శయనించుకొని ఆయన ఎప్పుడు చూసినా హరినామం చెప్తూ ఉన్నాడు. యదా ప్రమాదికి శైషా హర ఇత్యక్షరద్వయీ. ఆయన చెప్పేటప్పుడు ప్రమాదంలో ఆయనకి హరి 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 అని చెప్తూ ఉండే ఆయన హర 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 అని చెప్పడం మొదలు పెట్టేశారు. ఆయనకి తెలియకుండానే ఇది నోటికి వచ్చి హర 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 అని పలుకుతూ ఉంటే కైలాసం నుంచి పరమేశ్వరుడు తృప్తి చెంది తన ఒక కింకరాది ప్రమదగణాల్ని పంపిస్తూ ఉన్నాడు. అలా పంపించినప్పుడు ఇతన్ని ఒక విమానంలో చక్కగా కూర్చోబెట్టి ఈయన్ని కైలాస పర్వతానికి తీసుకొని వెళ్తున్నారు. కైలాసంలో తీసుకువెళ్ళిన ఇతన్ని కైలాసమంతా చూపించి పరమేశ్వరుడు దగ్గరికి వెళ్తే సాక్షాత్తు పరమేశ్వరుడు వృషభధ్వజుడుగా అక్కడ ప్రకాశిస్తుంటే పరమేశ్వరుడు ఇంద్రద్యుమ్న రాజాని చూసి చాలా సంతోషించి సాధు సాధు మహాభాగా మద్భక్తస్త్వమనన్యధీ. నువ్వు పుట్టుకతో శంఖచక్రాంకితాన్ని పొంది నువ్వు పుట్టినా కూడా కైలాసంలో ఉన్న నన్ని తపస్సు చేసినందుకు
నీకు ఏం వరం కావాలో అది అడుగు, దాన్ని అట్లే ఇస్తాను. నీకు ఏదైతే దేన్ని నువ్వు ఆశిస్తున్నావో దాన్ని అడుగు అని చెప్పాడు. నేను వేరే కాదు, శ్రీమన్నారాయణుడు వేరే కాదు. నన్ని తపస్సు చేసిన వాడికి నారాయణుడే పోయి చెందుతాడు. వాళ్ళందరికీ శ్రీ భగవాన్ ఒక పరిపూర్ణమైన అనుగ్రహం దొరుకుతుంది. అతనే జగన్నాథుడు, అతనే నారాయణుడు, బ్రహ్మాది దేవతలు అందరూ అతన్నే తపస్సు చేస్తున్నారు. ఎవరైతే అతన్ని తపస్సు చేస్తారో వాళ్ళందరికీ నా అనుగ్రహం కూడా దొరుకుతుంది అని చెప్తున్నారు. అహమేవ పరంజ్యోతి అహమేవ మహీపతే తద్భక్తాయేవ మద్భక్త తల్లక్ష్మ మమ లక్షణం. మా నారాయణుడి భక్తి చేసినా వాళ్ళు నా భక్తుడే అవుతారు, నా భక్తుడైనా వాళ్ళు నారాయణ భక్తుడే అవుతారు అని చెప్పి నీకు ఏం కావాలో అది అడుగు అని చెప్తాడు. అది చెప్తే ఈ పరమేశ్వరుడు చెప్పే ఈ విషయాన్ని విన్న ఇంద్రద్యుమ్న రాజాకి విస్మయంగా ఉంటుంది. ఇవన్నీ నిజమేనా, స్వప్నమా? మనకేమైనా స్వప్నం వచ్చిందా? పరమేశ్వరుడు దర్శనం దొరుకుతుందా ఒకడికి? ఇంత త్వరలో పరమేశ్వరుడు దర్శనం మనకి దొరికిందే, ఇవన్నీ నిజమా అని అనుకుంటూ ఈ ఉమాపతి అయిన పరమేశ్వరుని నమస్కరిస్తూ అనాదినిధనో నందో మహర్షి గణ సేవిత బ్రహ్మస్వరూపీ భగవాన్ కైవల్యపద నాయక నారాయణో జగద్ధాత సర్వేషామంతరే హి సహ దేవకిం బహునోక్తేన భవతోపి హృది స్థితః బ్రహ్మణోపి తథా వేదః గీయతే కిము కేశవః. ఈయన ఇంద్రద్యుమ్న రాజా, హే జగన్నాథ, నాకు మోక్షోపాయం కావాలి, దానికి ఎవరిని తపస్సు చెయ్యాలి? ఈ వేదం కూడా కేశవుడైన నారాయణుడినే భజిస్తుంది కదా, అటువంటి వేదంలో చెప్పబడిన ఆ నారాయణుడిని ఎలా తపస్సు చేయాలి? ఆయన ఎలా తపస్సు చేస్తే ఆయన తృప్తి చెంది నేను అడిగే వరాన్ని ఇస్తాడో ఆ మార్గాన్ని మీరు చెప్పాలి. ఇదానీం ముక్తికా మోహం తత్ప్రదాతారమాద్రియే, దాన్ని మీరు చెప్పాలి అని అడిగితే శంకరుడు పరమేశ్వరుడు సంతోషాన్ని పొంది పరంపదం మహావిష్ణు నాత్ర కార్య విచారణ, నువ్వు చెప్పేది చాలా వాస్తవమైన విషయం ఇంద్రద్యుమ్న. ఎవరు మోక్షాన్ని అడగాలో, ఎవరు అన్నిటినీ పొంది తన చివరి స్టేజ్లో మోక్షాన్ని పొందాలనుకుంటారో వాళ్ళందరూ నారాయణున్నే తపస్సు చేయాలి, దాంట్లో సందేహమే లేదు. అది మాత్రం కాకుండా ఈ శంకరుడు అందరూ ఒకే ఒక దైవాన్ని భజిస్తున్నారే, ఆ దైవం ఎవరైతే శ్రీ నృసింహపురి భువి, ఈ క్షేత్రంలో గొప్పదైన షోలింగర్ క్షేత్రానికి నృసింహపురి అని పేరు. ఆ నృసింహపురిలో ప్రహ్లాదేక వరప్రధాన రసిక ప్రహ్లాదన సర్వదా, సంతోషంగా వరాన్ని ఇవ్వటానికి సంతోషంగా ఎవరైతే ప్రకాశిస్తూ ఉన్నారో, ఎవరు వరాన్ని ఇవ్వాలని తలుచుకొని ఆ పర్వత శిఖరంలో కూర్చొని తనని కొలిచే వారందరికీ వరాన్ని వాళ్ళు అడిగినట్టుగా ఇస్తున్నారో, రమిచ్చి రసికాహ, వాళ్ళందరూ దేన్నైతే ఆశిస్తారో దాని ప్రకారంగా వరం ఇవ్వాలని ఎక్కడైతే మహాలక్ష్మితో కూడుకొని న్యస్తాశయ కేశవ తత్రాస్తే భగవాన్ నృసింహ ఇది విఖ్యాత అచలాగ్రే భువాన్, అచలాగ్రే ఆ పర్వతంలో ఎవరైతే కూర్చొని ఉన్నారో యత్రాసతే మహాత్మానః ఋషయ సప్త విశ్రుత, సప్త ఋషులతో కూడి ఎవరైతే ఉన్నారో, ఎవరు మహాలక్ష్మిని వక్షస్థలంలో ధరింపజేసుకొని ఇంద్రాది లోకపాలకులు గంధర్వ కిన్నర కింపురుష వీళ్ళందరూ ఋషయశ్చ రిషేవంతే ప్రతిసంధ్యామతింద్రిత, ఎవరు ఈ భోజనం చేస్తున్నాడు అంటే ఆ టైం వచ్చేస్తే ఇది లంచ్ టైం అంటున్నాడు, డిన్నర్ టైం అంటున్నాడు, అదే మాదిరి బ్రేక్ఫాస్ట్ టైం అంటున్నాడు. అదే మాదిరిగా సంధ్యావేళ వస్తేనే
ఆ గడిగాద్రునాథుడైన గడిగాద్రి అధిపతి అయిన శ్రీ నృసింహమూర్తిని సేవించే సమయం చెప్పి ఎవరు యాబ్సెంట్ కాకుండా వచ్చి దర్శనం చేస్తున్నారట. ఆ మాదిరిగా ఎవరైతే దర్శనం చేస్తారో ఆ తత్ర దేవస్స గంధర్వ సిద్ధాశ్చ వసవస్తథా నారాయణం నరహరిం నిరతం పర్యుపాసతే. అటువంటి నారాయణుడైన నరహరి అక్కడ ఉన్నారు. అక్కడే పాదే తస్య మహేంద్రస్య ఋషి సంఘ నిషేవితే, ఋషులందరూ అక్కడే సంఘంతో కూడి ఆయన పాదసేవనే విశేషముగా చేస్తున్న అటువంటి షోలింగర్ క్షేత్రంలోనే నీకు తపస్సు చేసే అర్హత అయిన చోట. అది మాత్రం కాకుండా ఆ స్వామిని కొలిచే వారికే అడిగే వరమంతా ఇస్తాడు. అది నువ్వు అడిగే మోక్షాన్ని అదే క్షేత్రంలో ఇస్తాడు. అటువంటి క్షేత్రంలో నాకు కూడా చాలా ఇష్టం. తీర్థోత్తమాది సంపూర్ణే మమాపి రమతే మనః. అటువంటి క్షేత్రంలో ఒక విశేషమైన ఉత్తమమైన తీర్థం ఉంది. ఆ తీర్థాన్ని అనుకునేటప్పుడు నాకు కూడా అక్కడ స్నానం చేయాలి అని ఆశ. నాకు కూడా అక్కడ స్నానం చేసి ఆ ఆ నారాయణుడిని దర్శనం చేయాలి, నాకు కూడా నా మనసు అక్కడ రమిస్తుంది. నువ్వు అడిగే విశేషమంతా అక్కడే దొరుకుతుంది అని చెప్పి ఈ ఇంద్రద్యుమ్న రాజాకు చెప్పిన విశేషమైన క్షేత్రం ఆ షోలింగర్ క్షేత్రం, ఘటికాచల క్షేత్రం గురించి చెప్తున్నారు. 22 చాప్టర్గా అధ్యాయాలుగా ఉన్న ఈ ఘటికాచల మహాత్మ్యం ఇప్పుడు మనం చెప్పిన ఆ 1వ అధ్యాయాన్ని చెప్తూ ఉన్నాం మనం. ఇటువంటి విశేషమైన ఇంకా 21 అధ్యాయం ఉంది. ఈ మాసంలో ఈ నరసింహస్వామిని దర్శనం చేయటం, ఈ క్షేత్రం గురించి ఎవరైతే విని ఆ నరసింహస్వామిని తలుచుకుంటారో వాళ్ళందరికీ ఈ విశేషమైన ఫలితాన్ని శ్రీ నృసింహ భగవానుడు ఇంద్రద్యుమ్న రాజాకి ఎలా అయితే ప్రసాదింప చేశారో అదే మాదిరి మనకు కూడా ఇస్తారని చెప్పి ఇది చెప్పడం జరుగుతుంది. ఇదే మాదిరిగా ఈ మాసంలో ఈ 22 అధ్యాయాల్ని పూర్తి చెయ్యాలి అని చెప్పి కోరిక. స్వామివారు ఎలా అనుగ్రహం చేస్తారో అదే మాదిరి అందరికీ దీంట్లో విని నరసింహస్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం.